హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో ఉప్మా చాలా హెల్దీ టేస్టీగా ఇంట్లోనే తయారు చేశా. ఎలా తయారు చేశానో చూద్దాం. వీడియోలోకి వెళ్ళి పదండి. దీనికి కావాల్సిన సామాన్లు: అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, టమాటా, క్యారెట్, పోపు దినుసులు. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బటర్ వేసుకున్నాను నేను ముందు, ఎందుకంటే రవ్వ ఫ్రై చేయనీకి బటర్ తీసుకున్నాను. బటర్ కొద్దిగా కలిపేసిన తర్వాత ఒక గ్లాస్లోకి ఉప్మా రవ్వ తీసుకొని, ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బటర్లో ఆ రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 5 minutes వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కళాయి పెట్టుకొని 2 చెంచాల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇట్లా బాగా కలుపుకోవాలి. పోపులు బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఇలా కలుపుకొని అల్లం వేసుకోవాలి. క్యారెట్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా బాగా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటాలు బాగా కలపాలి. కలిపి మగ్గనిచ్చిన తర్వాత బాగా మగ్గిపోవాలి. ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందాక ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఉప్మా అనేది వస్తుంది, లేదంటే పలచబడిపోతుంది. గ్లాస్తో వాటర్ తీసుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పు. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న రవ్వ వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్మాకి బాగా కలపకపోతే రౌండ్ ఉండల్లాగా వచ్చేసి తినేటప్పుడు బాగోదు. అందుకే ఎంత కలిపితే అంత నీట్గా ఉప్మా అనేది వస్తుంది. చూసారా ఎంత బాగా వస్తుందో. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మంటంతా లో ఫ్లేమ్లో ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా తయారవుతుంది అంతా. మా అంతా తయారైన తర్వాత కలుపుతూనే ఉండాలి అలాగే. తర్వాత కళాయి తీసుకొని కొద్దిగా నెయ్యి పోసుకొని అందులో బాగా వేడెక్కిన తర్వాత 5-6 జీడిపప్పులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్మాలో పోసుకొని బాగా కలుపుకొని పక్కకి తీసుకోవడమే. ఇంకా అంతేనండి ప్రాసెస్ అంతా. చాలా రుచిగా నీట్గా వచ్చింది ఉప్మా. థ్యాంక్ యూ.